నా పేరు పాదర సీతమహాలక్ష్మి అండి. నేను రంపచోడవరం జనసేన సీనియర్ నాయకురాలని. మా ప్రాంతం అన్ని నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గం, 11 మండలాలు కలిగి ఉన్న ప్రాంతం. అది చాలా వెనకబడిన ప్రాంతం అండి. ఎందుకంటే అక్కడ సరైన రోడ్లు కానీ, వాటర్ కానీ, అదే విధంగా వైద్యం, విద్య అనేది సరిగా అందదండి. ఆరోగ్యం బాగోలేనప్పుడు మన సుదూర్ఘమైనటువంటి రాజమండ్రి, కాకినాడ లాంటి ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుందని నేను ఎప్పటి నుంచో నమ్ముతున్నామండి. కాబట్టి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మా ప్రాంతంలో జనసేన నాయకులు చాలా గట్టిగా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని ఇంకనూ బలోపేతం చేస్తూ మేమందరం కూడా మా ప్రాంతం నుండి 25,000 నుంచి 30,000 వరకు జనాన్ని కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. వారికి సరైనటువంటి సౌకర్యాలు, వాటర్, అదే విధంగా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు క్షేమంగా వచ్చి క్షేమంగా వారి ఇంటికి తీసుకెళ్లే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కోరుకుంటుందండి. కూటమి ఎప్పుడు ప్రజలను సంతోషంగా, ఆనందంగా ఉంచాలి, వారిని ఎప్పుడు అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటుందండి. నెరవేరుస్తారు సార్. ఎందుకంటే పిఠాపురం సార్ మాట ఇస్తే తప్పని వ్యక్తి కాబట్టి ప్రతి మాట కూడా నెరవేరుస్తారని కూడా మా నమ్మకం. అందరికీ నమస్తే అండి. రాజమండ్రి రూరల్ జనసేన వీర మహిళ. నా పేరు అరుణ చౌదరి. సో ఈ రోజు అయితే మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మా ఆవిర్భావ సభ ఈ రోజు ప్రారంభం. మొత్తం పనంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నాయకులు ఇక్కడ ఉండి దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. సో మా వీర మహిళలే కాదు, జనసేన కార్యకర్తలు, ప్రతి ఒక్క బలుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఇక్కడ ఏకధాటిగా ఒక మాట మీదకి వచ్చి ఇది విజయవంతం చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు మా జనసేన కుటుంబం పట్ల ఎంత ప్రేమ ఉన్నది అన్నది కూడా మనం 14వ తారీఖున అందరం కూడా చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్ని మనం అంత పండగగా చేసుకోగలుగుతాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం విజయ సభగానే చూడాలండి. ఎందుకంటే ఆవిర్భావ సభ జెండా ఒక గర్వాన్ని మేము చాటుకుంటామని అయితే ధైర్యంగా చెప్పొచ్చు. మేమైతే ఈ పండుగలో ఒక రాక్షసుడి కోసం అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఒక రాక్షసుడి కోసం ఎంత అయితే తక్కువ మాట్లాడుకుంటే మనకి అంత మంచిదని అయితే నేను చెప్తాను. నిజంగా పిఠాపురం అయితే అదృష్టం చేసుకుంది. ఎందుకంటే కొన్నిదెల సింహం పవన్ కళ్యాణ్ గారు రాక, అలాగే ఇక్కడ గెలిపించుకున్నారు. వాళ్ళ పండుగనైతే ధైర్యంగా చెప్పుకోవచ్చు. మా జనసేన ఒక కుటుంబం యొక్క విజయం అయితే ఇది గర్వంగా చెప్పుకుంటాం. మన 14వ తారీఖు చూడబోతున్నాం కూడా కన్నులారా. ఎమ్మెల్సీ అన్నది ఆయన యొక్క హక్కు అండి చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఏ ఒక్క పదవి ఎవరికి ఇస్తే ఏది న్యాయం జరుగుతారన్నది ఆయన తెలుసు. సో అందుకనే మేము అందరం కూడా చాలా గర్వంగా ఎదురు చూస్తున్నాం. అనంతపురం జిల్లా సార్. అనంతపురం నుంచి వచ్చాము సార్. ఏర్పాట్లు ఎలా జరుగుతాయని కాదు సార్. నేను జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి. నా పేరు దేవరకొండ జయమ్మ. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఏర్పాట్ల గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అడిగారు కదా ఇంతకు ముందు. మా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ అధ్యక్షుల వారిని, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆడదానికి ఎక్కువ, మగాడికి తక్కువ అండి అని మేము అనగలమండి. కానీ మా అధ్యక్షులు మాకు క్రమశిక్షణ అనేది నేర్పించినారు కాబట్టి మేము అలా అనలేమండి. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఆయన 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు వచ్చిన వాడు గొప్పవాడా, 21 సీటు నుంచి 21 సీటు వచ్చిన వాడు గొప్పవాడా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని ఆయన జ్ఞానం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్. ఆపల్లా సార్. ఆయన ఆపకపోతే ఆయనే నష్టం సార్. ప్రజలు ఇప్పటికే తూ అని ఉమ్మేస్తున్నారు. ఆయన చీదరించుకుంటున్నారు. గతంలో ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. గతంలో 1-2 సీట్లకే పడిపోయే అవకాశం కూడా ఉంటది అని చెప్పి ఆయన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు అలాంటి అలాంటి ఒక తల్లికి బిడ్డ మా పిఠాపురం నియోజకవర్గంలో
ఒక నాయకుడిగా ఒక అన్నగా అడుగుపెట్టి మమ్మల్ని మా మా బతుకుల్ని ఒక అర్థం ఇది అని చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు, కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అని చెప్పని అంటున్నారు. మా పవన్ కళ్యాణ్ పేరు కానీ ఊసు కానీ తెచ్చి అర్హత కానీ బతుకు కానీ ఆయనకి లేదు. ఎందుకంటే మా నాయకులు తండ్రిని చంపలేదు, చిన్నబాబుని చంపలేదు, చెల్లి మీద తప్పుడు నిందలు వేయలేదు. ఆయన కృషి, ఆయన కష్టం, ఆయన ప్రతిఫలమే ఆయనకి ఈరోజు శ్రీరామ రక్ష. ఆయన దేవుడు. మా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఊసు కానీ తెలుసుకోకపోతే అతనికి తిన్నది కూడా అరగదు. అయితే ఇదంతా ఒక రకంగా ఉంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత వరుసగా అరెస్టులు మాత్రమే చేస్తుంది, పాలన సరిగ్గా చేయట్లేదని చెప్పని అంటున్నారు. అది అంతా పొకారు. మా నాయకులు తెలుసుకుంటే ఎప్పుడో సెంట్రల్ జైల్లోకి వెళ్ళి ఓసులు లెక్కెట్టాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు మరి ఏ జైల్లో అయితే సెంట్రల్ జైల్లో ఓసులు లెక్కెట్టాడో మళ్ళీ అదే జైల్లోకి వెళ్ళి ఓసులు లెక్కెట్టను మా నాయకుడు కానీ తెలుసుకుంటే. మా నాయకుడు తెలుసుకోడు, ఎందుకంటే ఆయన ఎవరికి కూడా చెయ్యరు. ఆయన సైలెన్స్ గానే ఏదన్నా చేస్తారు. అలాంటి స్వార్థం కుశుద్ధం మా నాయకుడికి ఉండదు. ఆయనకు ఉంటుంది ఆ బుద్ధి. మాజీ మంత్రి రోజా గారు మాత్రం మీరు ఇలాగే కష్టపడుతున్నారా, మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తామంటున్నారు. మరి గతంలో మా నాయకుల్ని నిన్ను అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను అన్నది. అసెంబ్లీ గేట్ దాటిన వచ్చేదేంటి? మేమే దాటి ఇలా తన్నుకొని వెళ్ళి బద్దలు కొట్టుకొని వెళ్ళేలాగా మా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకొని పంపించాము. మరి ఈరోజు మరి దువ్వాడు సీన్ ఏమైతే ఉన్నాడో మెంటల కృష్ణ, ఆ మెంటల కృష్ణ ఎన్ని సినిమాలు తీసినా అన్ని సినిమాలు మెంటల కృష్ణే. రాజా అంటే మెంట్లో అలాంటి మాట్లాడతారు. మరి ఇంకేదైతే ఉందో రోజా, మరి రోజా గురించి చెప్పక్కర్లేదు. మరి రోజా అని పేరు పెట్టుకుంది, మరి ఆ రోజా పువ్వులాగా నలుగుపోవటానికి రోజు పువ్వులు పేరు పెట్టుకుంది. మరి ఎంతో మందికి చెప్తుందే, మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రాజకీయాలకు అడుగుపెట్టింది? నా పేరు శుభావాణి అండి, నేను హిందూపురం నుంచి వచ్చాను. నాకైతే ముందుకు ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఒకప్పుడు జగన్ ఎలా ఎత్తేసారో ఇప్పుడు దానికంటే డబల్ త్రిబుల్గా మన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడిని నోళ్ళ స్తుతిస్తారంటారు చూసారా, అలా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలుసుకొని అరే మనం మంచి పని చేశాము, ఇప్పటికైనా మనము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని చాలా మంచి పని చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ లోనే మనకి ఇక్కడ జనసేన తరఫున ఆవిర్భావ సభ జరుగుతుంది. దాన్ని కళ్ళారా చూడడానికి నిజంగానే లక్షల మంది మాలాంటి జన సైనికులు కూడా మేమంతా హ్యాపీగా వచ్చాము. చూసి ఒకసారి వెళ్దామని ఆలోచనతో ఆల్రెడీ మేము ఇక్కడ ఎలక్షన్ ముందు కూడా మేము అనంతపూర్, హిందూపూర్ నుంచి వచ్చి ఒక టీం లాగా ఇక్కడంతా ప్రచారం చేశామండి. గెలిపించుకున్నాం, ఆటోమేటిక్గా గెలిచేశారు. ఇప్పుడు ఆ గెలుపును కళ్ళారా చూడడానికి వచ్చాం అనమాట. అంతే. ఏమండి, అదంతా ఒట్టి మాటలండి, అదంతా ఊరికే రాజకీయాలు అంతే. రాజకీయాలు అనేది అట్లా కక్ష సాధింపులు జరుగుతూనే ఉంటాయి. పోయిన వాళ్ళను కొత్త వాళ్ళు తిడుతూనే ఉంటారు. కానీ నిజాయితీగా మనకు అసలు ఎవరు మేలు చేశారనేది తెలుసుకుంటే మాత్రం ప్రజలంతా బాగుపడతారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బాగుపడుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పు పట్టట్లేదండి. ఎవరికి వాళ్లే గొప్ప అంతే. కానీ మనము ఎవరు బాగా మనకు ప్రజలకు మేలు చేశారనేది చూడాలి అంతే. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎవరు తీసుకెళ్తున్నారనేది మాత్రమే చూడాలి. అంతవరకే నేను చెప్పగలను. నన్ను ఎక్కువగా ఇరికిచ్చేద్దండి. ఎవరు? జగన్మోహన్ గారు
పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని చెప్పి అంటున్నారు. అది మామూలేనండి, ఆటోమేటిక్ గా అంటుంటారు. ఒకరిని కించపరచడానికి ఆపోజిట్ వాళ్ళు ఆటోమేటిక్ ఏదో ఒకటి అంటుంటారు. దాన్ని పట్టించుకుంటే సింహం ముందుకు వెళ్ళదు. ఇక్కడ సింహం ఉంది కాబట్టి ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతే, వెళ్తాము ప్రజల్లో. అందరూ ఆల్రెడీ ప్రజల్లో మంచి పేరు అయితే వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు, ప్రజలే నిరూపించుకుంటారు. మన ఫ్యూచర్ లో మన పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. వేచి చూడడమే. అవునండి, యాక్చువల్ గా మేము అప్పుడు వచ్చినప్పుడే మాకు 100% తెలిసిపోయింది. పిఠాపురంలో ఈసారి 100% జనసేన వస్తుందని మాకు అప్పుడే తెలిసిపోయింది. మేము ఆ ఐడియాతోనే వెళ్ళాము, అదే నిజమైంది కూడా. అప్పటికి ఇప్పటికి మన నాకు బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుందండి. నేను అప్పుడు పిఠాపురం వచ్చాను, ఇప్పుడు పిఠాపురం వచ్చాను. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ప్రజల్లో కూడా చాలా బాగా అవేర్నెస్ అనేది వచ్చింది అనమాట. మనకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి అసలు మనకి ఏం చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఏం చేయబోతారు అనేది కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. నో ప్రాబ్లం, ఫ్యూచర్ అంతా జనసేన.